రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కర్ణాటక తెలంగాణ రెండు కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సంక్షేమం కోసము సాధ్యము గాని బడ్జెట్ సరిపోని గతంలో చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితిలో జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఎన్నికల్లో హామీలు ఇచ్చేదైతుందో ఈరోజు రెండు రాష్ట్రాల్లో చిక్కుల్లో ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి 2009 నుంచి కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అనే చట్టము బ్రిటిష్ వాళ్ళు ఏదైతుందో ఒక చట్టం తెచ్చారు. అది ఏంటంటే ఎవరైతే ప్రిన్స్లీ ఫ్యామిలీస్ అని ఒక డిసైడ్ చేశారు 560 మందిని దేశం మొత్తం మీద, దాంట్లో మార్వాడీస్ ఉన్నారు, జాట్ ఉన్నారు, రాజ్పూత్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. మన నైజాంలో ఏదైతుందో నైజాం స్టేట్లో మార్వాడి అండ్ ముస్లిం అదర్స్ ఉన్నారు, ఒక 8 ఫ్యామిలీస్. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వము ఆధీనములో ఉండేవి ఈరోజు ప్రైవేటు వాళ్ళ చేతుల్లో వెళ్ళాయి. ఇది నేను పోరాటం చేస్తున్నాను. ఇది ఫైనల్ క్లైమాక్స్ వచ్చింది. ఈ చట్టం ఏదైతుందో బ్రిటిష్ వాళ్ళు తెచ్చారు. ఎవరైతే మేజర్ ప్రిన్స్లీ ఫ్యామిలీస్ మేజర్ చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలు మైనర్ ఉన్నప్పుడు వాళ్ళ పరిశ్రమలు కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ ప్రభుత్వం ఆధీనంలో తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత వాళ్ళు మేజర్ అయినాక ఆ డబ్బులు కానీ ఆ ప్రాపర్టీస్ కానీ ఇస్తాయి. ఇప్పుడు అన్యాక్రాంతమైనవి. ఒక పత్రికా అధిపతి దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీ కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ప్రాపర్టీ పరిధిలో ఉన్నది. అలాగే ఒక పెద్ద బిల్డర్ రాష్ట్రంలో నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రంలో అనుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో నెంబర్ 1 అతని ఆధీనంలో కూడా కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ప్రాపర్టీ బిల్డింగ్స్ కట్టాడు. అలాగే ఒక అమెరికాలో ఇక్కడ పెద్ద పారిశ్రామికవేత్త ఎయిర్పోర్ట్లు నిర్మించిన అతను, హోటల్స్ ఉన్నాయి పెద్ద స్టార్ హోటల్స్, అవి కూడా తాజ్ గ్రూప్కి ఇచ్చాడు. అవి కూడా కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ప్రాపర్టీ. అంటే ప్రభుత్వము ఆధీనంలో ఉండవలసిన ప్రాపర్టీసు. ప్రిన్స్లీ ఫ్యామిలీస్ ఏదైతుందో ఇప్పటికీ కొంతమంది రోడ్ల మీద ఉన్నారు. రాబోయే రోజుల్లో వితిన్ 30th ఆ స్పేడ్ వర్క్ కోసమే నేను వచ్చాను. ఏఐసిసి 2 నాయకులను కలవడానికి వచ్చాను. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారి అపాయింట్మెంట్ అడిగి ఆ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి మా ఒక లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీసు ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి కానీ ప్రైవేటు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఇది చట్టము, ఇది బ్రిటిష్ చట్టము, దీనికి లిమిటేషన్ యాక్ట్ ఉండదు అని విత్ రికార్డ్స్తో సహా ఏదైతుందో వాళ్ళు చూపెట్టి ఈ రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులకు అటు రేవంత్ రెడ్డి గారు కానీ అక్కడ మన సిద్ధరామయ్య గారు కానీ ఇది ఒక కమిటీ వేసి అడ్వకేట్ జనరల్, చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, ఎక్స్ జడ్జిలు కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ప్రాపర్టీ చట్టాన్ని అమలు చేయవలసిన అవసరం ఉంది. మాకు ప్రాపర్టీస్ వస్తాయా రాదా మాది ఇంపార్టెంట్ కాదు. ప్రభుత్వం ఆధీనంలో ఉండవలసినవి ప్రైవేటుకు పోయినాయి. ఇది నోటీస్ ఇష్యూ చేస్తారు. లిస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటుంది. వాళ్ళ ఆర్చైవ్స్లో ఏదైతుందో చూసినప్పుడు మీకు పంపాను దాన్ని. సార్ మన రాష్ట్రము విభజన అయ్యి ఏదైతుందో 10 సంవత్సరాలైంది. మీ అందరికి పంపాను. ఆంధ్రప్రదేశ్ రాజ్యాభిలేఖ పరిశోధనాలయము 10 ఏళ్ళకెళ్ళి మన రాష్ట్ర విభజన జరిగింది. బట్ ఆఫీస్ ఇంకా ఆంధ్రప్రదేశ్ ఉంది, తార్నాకలో ఉంటుంది. ఈ ప్రాపర్టీస్ కొన్ని లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీస్ వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఉన్నాయి. ఇప్పటికే ఆర్చైవ్స్ ఇది తెలుగులో దీన్ని అంటారు. దీనికి మేము అప్లై చేశాము. 15 రోజుల్లో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని తర్వాత ఈ యొక్క అసోసియేషన్ చేస్తున్నాను. పైగా ఫ్యామిలీ ఈరోజు 2000 కాపీ ఇచ్చాను మీకు. 2008లో దాదాపు 20,000 కోట్ల రూపాయలు, ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ 20,000 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ రిలీజ్ అయినాయి. 2008 ఎక్కడైతే ఇప్పుడు అమెరికన్ ఎంబాసీ ఉండేనో పాతది బేగంపేటలో వాళ్ళదే ప్రాపర్టీ. అక్కడ పైగా ప్యాలెస్ అని ఉంది వాళ్ళదే. ఒక 140 ఎకరాలు రిలీజ్ అయింది. 140 ఎకరాలు. ఇట్లా 1000 ఎకరాలు వాళ్ళకు కర్ణాటక బీదర్లో, రాయచూరులో ఉన్నాయి. ఆ ఫ్యామిలీతో మాట్లాడాను. మంత్ ఎండ్లో సోనియా గాంధీ గారిని, ఖర్గే గారిని, రాహుల్ గాంధీ గారిని కలిసి మేము ఈ డాక్యుమెంట్ ఇచ్చింది ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేము కోర్టులో మేము సక్సెసర్స్మా కాదా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది.
వారసులం అప్లై చేసినప్పుడు రిలీజ్ చేయండి. రిలీజ్ చేసిన దాంట్లో మాకు వచ్చే ప్రాపర్టీస్లో ప్రభుత్వ కార్యక్రమాలకు మీరు ఇచ్చిన హామీలకు సరి అయిన డబ్బులు లేవు. ఆ స్కీమ్స్ని ఏదైతుందో మేము స్పాన్సర్ చేస్తామని అధినేతకు ఏదైతుందో సోనియా గాంధీ గారు హామీస్తారు. ఇట్లా భారతదేశం అంతా కూడా ఉన్నాయి. 560 మినిస్ట్రీ ఫ్యామిలీస్లో మన నైజాం ప్రాంతంలో ఆంధ్రలో ఉన్నాయా లేదా తెలియదు. నైజాంలో ఒక 8 ఫ్యామిలీసే ఉన్నాయి. మిగతా దాదాపు 552 ఫ్యామిలీస్ యూపీ, ఢిల్లీ, బీహార్, మధ్యప్రదేశ్ ఇట్లా లక్షల కోట్ల రూపాయలు ఏదైతుందో ప్రైవేట్ ఆధీనంలో ఉన్నాయి. దీనివల్ల ఏదైతుందో ఎంటైర్ కంట్రీ ఒక షేక్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని త్వరలోనే ఏదైతుందో అపాయింట్మెంట్ తీసుకొని వస్తాను. మీకు ఏదైతుందో ఒక వామప్ అంటారు. దీన్ని వామప్ అంటే వాట్ ఈజ్ ద కోర్ట్ ఆఫ్ ఆర్డర్ అనేది చాలామంది ఇప్పుడు మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే ఏదైనా క్వశ్చన్స్ అడగండి. దీన్ని ఏదైతుందో మాకు 15 రోజులు రాకపోతే మళ్ళీ మేము ఆఫీస్కి పోయి ఫర్దర్ అపీల్ చేస్తాము. ఇది గవర్నమెంట్ ఇచ్చిన లిస్టు. ముంతఖబ్ అంటారు. ముంతఖబ్ అంటే టైటిల్. ఇది గవర్నమెంట్ ఇచ్చిన ప్రాపర్టీస్. దాదాపు 100 గ్రామాల్లో ఏదైతుందో వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి ఊర్లతో సహా. తెలంగాణ ప్రాంతంలో, కర్ణాటక ప్రాంతంలో బీదర్, రాయచూర్ అండ్ మహారాష్ట్రలో జాల్నా, ఔరంగాబాద్ ఇదంతా లిస్ట్. దీన్ని మేము అఫీషియల్గా మళ్ళీ అడుగుతున్నాం. నేను మొన్ననే అప్లై చేశాను. నా పేరు మీద అప్లై చేశాను. ఇది డిఫెన్స్ కాదు, ఎక్స్ట్రీమిస్ట్ కాదు. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడిగినప్పుడు ఇవ్వాలి. అలాగే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా బ్రహ్మాండంగా పరిపాలన చేస్తుండ్రు. నాకు మంచి మిత్రుడు. నా పరిచయం 2007లో నేను మాజీ చైర్మన్గా, అతను జెడ్పీటీసీగా ఫస్ట్ పరిచయం. ఒక 3 గంటలు ఒక ప్లేస్లో, ఆయన ఫ్రెండ్స్ ప్లేస్లో ఒక ఎన్ఆర్ఐస్, తర్వాత సందీప్ రెడ్డి గారు కానీ మన మాధవరెడ్డి గారి కుమారుడు వీళ్ళంతా. అప్పటి నుంచి నా పరిచయం. ఒక ఫైర్ అవుతాడని ఏదైతుందో ఒక చిచ్చర పిడుగు అవుతుంది అని పేరు పెట్టాను. మెయిన్ మీడియా కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి వాళ్ళకు చాలా మీడియా పాయింట్లు రాబోయే రోజుల్లో అంటే ఎమ్మెల్సీ అప్పుడే అయ్యాడు. ఒక ఫైర్ బ్రాండ్. నాకంటే 10 అంతలు మాట్లాడగలుగుతాడు. సబ్జెక్ట్ ఉందని అందరికీ చెప్పాను. అది వాస్తవము. కొమ్మినేని గారు అయితే ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నది నేను చెప్పడం వల్ల తీసుకున్నాడు. ఫస్ట్ ఇంట్రడక్షనే కొమ్మినేని గారితో. మొన్న ఒక రోషయ్య గారి ఫంక్షన్లో కూడా చెప్పాడు, ప్రకాష్ అన్న నాకు ఫస్ట్ అదేండు, కొమ్మినేని గారు మీతోటే నా ఎంట్రీ, నన్ను గుర్తుపడతాడో లేదంటే నేనే ఒక రోషయ్య గారి కండోలెన్స్ మీటింగ్లో చేశాను. నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలే, మీకు ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే ఇది నేషనల్ పార్టీ. ఇది నేను కేసీఆర్ గారికి ఆఫర్ ఇచ్చాను. నీవు నాకు అపాయింట్మెంట్ ఇవ్వు. ఈ అపాయింట్మెంట్లో నీకు ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు ఉన్నావు. ఈ ఇబ్బందుల నుంచి గట్టెక్కియకపోతే నేను దేశం వదిలిపెట్టిపోతా అని చెప్పిన. కానీ నాకు ఇంటర్వ్యూ ఇలా ఇదే సేమ్ మ్యాటర్ రాజశేఖర రెడ్డి గారు చెప్తే రాజశేఖర రెడ్డి రాశాడు. అప్పుడు సిసిఎల్లో ఎస్వి ప్రసాద్ గారు తర్వాత చీఫ్ సెక్రటరీ అయ్యాడు. అతను కోర్ట్ ఆఫ్ ఆర్డర్ అంటే తెలియదు, చనిపోయిండు. ఆయన మీద అబండాలు కాదు. ఇలా దానకిషోర్ గారు ఇంపార్టెంట్ పొజిషన్లో వచ్చాడు. రంగారెడ్డి కలెక్టర్లకు ఉండే ఒకరోజు పోయాము. 9 o'clock పోతే 1 o'clock దాకా 1 o'clock దాకా లక్ష్మీపార్వతి గారి ఇంటి పక్కకు ఒకటి క్యాంప్ ఆఫీసు, ఒకటి ఇల్లు. ఆ రోజు రంగారెడ్డి జిల్లా 6 ఎమ్మెల్యేలే రివ్యూ ఉండే. హోమ్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్ దేవేందర్ గౌడ్, హరీశ్వర్ రెడ్డి డిప్యూటీ చైర్మన్. ఆ రివ్యూ మీటింగ్ కూడా పోక జాయింట్ కలెక్టర్ చెప్పాడు, నేను సిక్ అయ్యాను, నేను రాను, నువ్వు కండక్ట్ చేయమని. మాతో 4 hours స్పెండ్ చేశాడు. 9 o'clock to 1 o'clock వరకు. లంచ్ చేయమంటే చేయలే. ఉప్మా 2 సార్లు ఉప్పుడు వెండి తినిపించాడు. ఈరోజు పొజిషన్లో ఉన్నాడు. ఆయనకు కూడా అప్పటి వరకు కోర్ట్ ఆఫ్ ఆర్డర్ అంటే తెలియదు. అంటే ఇది తెలియాలని లేదు, జడ్జిలకు తెలియదు. జడ్జిల పేరు చెప్పదలుచుకోలేదు. బతికున్న వాళ్ళు ఉన్నారు, చనిపోయిన ఉన్నారు. ఇది ఎందుకంటే సబ్జెక్ట్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇది పవర్ఫుల్ చట్టము కనుక ఈ చట్టాన్ని అమలు చేయడానికి అధినేత ద్వారా రాష్ట్రాలకు డైవర్ట్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారికి కూడా నేను కాపీ పంపుతాను. ఆయన ట్రై చేయండి. మీరేదైతే ఈ 2 రాష్ట్రాల్లో కష్టాలు ఉన్నాయో, 2 రాష్ట్రాలు ఎందుకంటున్నా అంటే నైజాం ఉన్నప్పుడే వీళ్ళ ప్రాపర్టీ బీదర్, రాయచూర్లో గిట్ట ఉంది. అలాగే ఔరంగాబాద్, మహారాష్ట్ర మనకు సంబంధం లేదు. వాళ్ళు టేకప్ చేస్తే చేయని. కానీ ఏదైతుందో 2 ముఖ్యమంత్రులకు ఈ ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కే ఉపాయము కోర్ట్ ఆఫ్ ఆర్డర్స్ ప్రాపర్టీస్ని వాళ్ళు కంట్రోల్ చేసుకొని ఆ ఇన్కమ్ను యూజ్ చేసుకోవచ్చు. ఇల్లీగల్ కానీ ఇలా తిరుపతి టెంపుల్ యూజ్ చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక నిధులు పంపేది ఉంటే డైవర్ట్ చేస్తున్నారు. దీన్ని ఎవరు అడిగే వాళ్ళు లేరు. కనుక నేను మీ ద్వారా ఇది వామప్పు.
రాబోయే రోజుల్లో 2 ట్రిప్పులు ఉంటుంది. సోనియా గాంధీ గారిది, రాహుల్ గాంధీ గారిది, ఖర్గే గారి గారి తర్వాత దీని మీద మీరే ప్రశ్నలు అంటే చెప్తాను. ఆ ప్రిన్స్లీ ఫ్యామిలీస్ జఫర్ నవాబ్ ఆయన అధ్యక్షతన ఒక 20 మంది టీం వచ్చి ప్రభుత్వానికి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఇంతకుముందు రామారావు గారి పీరియడ్లో జన్మభూమి ఉండే, మనం ఒక 10 లక్షలు ఇస్తే 90 లక్షలు గవర్నమెంట్ స్పాన్సర్ చేసి వాళ్ళ పేరు మీద ₹1 కోటి ప్రజాహిత కార్యక్రమాలు చేసేది ఉండే. ఈ స్కీమ్స్ ఏదైతుందో బయటకు వెళ్ళడానికి డబ్బులు ఏదైతుందో గవర్నమెంట్ ఏదైతుందో కంట్రోల్లో తెచ్చుకొని లీగల్గానే, ఇల్లీగల్ ఏం లేదు, లీగల్గా ఎలా అవుతుంది. ఇక్కడ డాక్యుమెంట్ చోరీ అయింది, ఇప్పుడు రికార్డ్స్ లేవు. ఎక్కడ ఉంది? యూకేలో ఉంది, అప్పుడు వాళ్ళు పరిపాలించింది. యుఎస్లో ఉంది, ఇది రికార్డుగా చూపెడతాను. ఇక్కడ రికార్డు దొరకకపోతే అక్కడ దొరుకుతుంది. ఒక టీమును కూడా అమెరికాకు పంపిస్తే గవర్నమెంట్ ఎక్స్టర్నల్ అఫేర్స్ పర్మిషన్ రావాలి. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే ఒక చార్టర్డ్ ఫ్లైట్ కూడా 3.5 కోట్లు అవుతుంది, 72 గంటలు. చార్టర్డ్ ఫ్లైట్లో కూడా నేను పంపడానికి స్పాన్సర్ చేపిస్తాను ప్రభుత్వానికి. దీన్ని వెలికి తీసి ప్రజల కష్టాన్ని, కొన్ని కోట్ల మందికి లాభం జరిగేది, ఈ ఆర్థిక చిక్కుల్లోంచి బయటపడడానికి ఏదైతుందో నేను ఒక ఫార్ములా చెప్తున్నాను. అది నెల రోజుల్లో పట్టినే అపాయింట్మెంట్ తీసుకొని, ఎందుకంటే రీజనల్ పార్టీ అంటే వాళ్ళు తీసుకోవచ్చు, ఇది నేషనల్ పార్టీ కనుక ఇక్కడ నుంచి డైరెక్షన్ పోవాలి. ఆ కార్యక్రమం మీద నేను వచ్చాను, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి త్వరలోనే ఆ ఫ్యామిలీస్ని ఒక 2 సిట్టింగ్లు చేశాను, ఇంకొక 2-3 సిట్టింగ్లు తీసి ఇక్కడికి తీసుకొచ్చి మీ ఢిల్లీ ప్రెస్ ముందు కూడా వాళ్ళతో నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తాను. మీరు కూడా ఇప్పుడు ఎవరైనా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జా, మీకు తెలుసున్న అడ్వకేట్స్ ఉంటే మీ ప్రెస్ మిత్రులకు నేను చెప్పేది కాదు, కానీ మీరు కావాలంటే వాళ్ళని తీసుకోవచ్చు. వాట్ ఈజ్ కోర్ట్ ఆఫ్ ఆర్ట్స్, ఓకేనా? ఈ చట్టం అమలు చేస్తే వారసులకు ఆస్తులు వెళ్తాయి కానీ ప్రభుత్వానికి లాభం వెళ్తుంది. చెప్తానండి, ఇప్పుడు వారసులకు ప్రభుత్వము ఆధీనంలో తీసుకోవచ్చు ఇమ్మీడియట్గా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నోటీస్ ఇష్యూ చేస్తారు. కృష్ణాపురాయ్ కానీ, రామోజీకి కానీ, తర్వాత రామేశ్వరరావు పూజా కానీ, వీళ్ళకి నోటీసులు ఇష్యూ చేసినాక ఏంటంటే వాళ్ళు కోర్టుకు పోతారు. కోర్టుకు పోయినప్పుడు ఏమవుతుందంటే కోర్టులో అడ్వకేట్ జనరల్ వాదిస్తాడు. దిస్ ఈజ్ ఏ కోర్ట్ ఆఫ్ ఆర్ట్స్. కోర్ట్ ఆఫ్ ఆర్ట్స్ చట్టానికి ఏదైతుందో కోర్టుకు పోవడానికి అవకాశం లేదు. ఆయన పిటిషన్ డిస్మిస్ చేస్తాడు. చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఏదైతుందో గవర్నమెంట్ కంట్రోల్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెసర్ అయితేనే ఇస్తారు. ఏది కోర్టు నుంచి వంశం ఎట్లుందనేది రిలీజ్ అయినాక ఏదైతుందో దీనికి సేల్ డీడు నేను ఇస్తాను అగ్రిమెంట్ చేస్తే నీ రిలీజ్ అయినాక ఇవ్వకపోతే ఏం చేయలేవు. చట్టము పవర్ఫుల్ చట్టము. ఇప్పుడు ఏదైనా మనం ల్యాండ్ అమ్మాలంటే సేల్ డీడ్ చేసుకుంటే వాడు అమ్మకపోతే మనం కోర్టుకు పోతే మనకు అమ్మమని చెప్తుంది. ఇది అట్లుండదు. కానీ కమిట్మెంట్ చేస్తున్నా నేను ఒకటి కమిట్మెంట్ చేస్తున్నా. ఏమని? వాళ్ళ ప్రాపర్టీస్ ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల, వేల కోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది గిట్ట మేము ఈ అతిక్రమించేది ఉంటే ఇది మేము గవర్నమెంట్కి ఇస్తామనేది రాసి ఇవ్వడానికి. ఈ సేల్ డీడ్ నడవది ఈ ప్రాపర్టీస్ మీద. తో వారసులు ఏదైతుందో గవర్నమెంట్కి ఏదైతుందో వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. మీకు చెప్పాను కదా మహాత్మా గారు, జన్మభూమికి ఎలాగైతే ₹1 కోటి ఎన్టీ రామారావు గారి పీరియడ్లో 10 లక్షలు ఇస్తే 90 లక్షలు గవర్నమెంట్ చేసి వాళ్ళ పేరు మీద చేసింది. ఈ స్కీమ్స్ ఏదైతుందో ఈ ఫ్యామిలీస్, నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఒక 8 ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళ ఒక్కొక్క స్కీమ్ను ఏదైతుందో అది ప్రభుత్వానికి ఏదైతుందో ఆ స్కీమ్స్కి ఏదైతుందో స్పాన్సర్ చేస్తారు. ఇప్పుడు ఎన్ఆర్ఎస్ తిరుపతిలో ఉంది, తర్వాత ఏదైనా బిల్డింగ్ ఉంది, స్కూల్ బిల్డింగ్లు ఇప్పుడు ఎన్ఆర్ఎస్ కడుతున్నారు. అలాగే ఇది ఏదైతుందో ఈ స్కీమ్స్ కోసం ఏదైతుందో వాళ్ళకు వచ్చి ఇవాళ వాల్యూ సార్ లక్షల కోట్ల రూపాయలు అయింది. మీకు చెప్పాను కదా దీనికంటే ముందు కూడా. పైగా ఏదైతుందో ప్రాపర్టీ ఈరోజు 20,000 కోట్ల ప్రాపర్టీ, 140 acres, 20,000 ప్రజెంట్ మార్కెట్ వాల్యూ. మీరు కావాలంటే హైదరాబాద్ మీ TV9 కానీ అన్నిటికీ ABN, V6లు, TV5లు అక్కడ పంపండి. ఆ ప్రాపర్టీ ఆ ఫ్యామిలీతో నేను ఇంటర్వ్యూ చెప్పిస్తాను.